హైదరాబాద్ ఆసిఫ్ నగర్ లో గల్లంతైన ఇద్దరు వ్యక్తుల కోసం గాలింపు కొనసాగుతోంది. మాంగర్ బస్తీలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు కలెక్టర్ హరిచందన, హైడ్రా కమిషనర్ రంగనాథ్. మాంగర్ బస్తీలో సుమారు 1500 ఇళ్లు ఉండగా దాదాపు 10,000 మంది నివాసం ఉంటున్నారు. అన్ని చిన్న చిన్న ఇళ్లే కాగా కొన్ని నాలాపై మరికొన్ని నాలాకు ఆనుకొనున్నాయి. అయితే 145 ఇళ్లు నాలాపైనే ఉన్నాయన్నారు హైదరాబాద్ కలెక్టర్ హరిచందన. మొత్తం 2 ఎకరాల్లో ఇళ్లన్నీ ప్రమాదకరంగా ఉన్నాయని కలెక్టర్ చెప్పారు. మాంగర్ బస్తీ వాసులు ముందుకొస్తే ఇందిరమ్మ ఇళ్లకు తరలిస్తామన్నారు కలెక్టర్. ఇది కొంచెం డేంజరస్ ప్లేసెస్. ఇప్పుడు మీరు చూస్తున్నారు, విజువల్స్ కూడా చూస్తున్నారు. ఇలాంటి టైంలో ఓవర్ఫ్లో సడన్ గా అవుతుంది మనకి. అది ఇప్పుడు చూస్తే ఫ్లో తక్కువ ఉంది, బట్ నైట్ ఎక్కువ ఉంది. సో ఆ టైమ్స్ లో మీరు అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి లొకేషన్స్ దగ్గర వెళ్ళకూడదు. అండ్ ఇలాంటి డేంజరస్ ప్లేసెస్ లో మీరు ఇల్లు కట్టుకుంటే కనుక దానికి ఇమీడియట్ గా కొంచెం మూవ్మెంట్ అక్కడి నుంచి వేరే దగ్గరికి వెళ్ళి మీరు ఆ నైట్ కానివ్వండి వేరే లొకేషన్స్ లో చూసుకోండి. అదే విధంగా ఎవరిదైతే పాత ఇల్లు ఉన్నాయో 20 years దాటిన ఇల్లు ఉన్నాయి, వాటన్నిటికీ కూడా వాటి కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఒకవేళ ప్రాబ్లం ఉంటే కనుక అవి వెట్ అయ్యి బాగా సోక్ అయిపోయిన వాల్స్ వల్ల అవి కొలాప్స్ అయ్యే పరిస్థితులు ఉంటాయి. సో అందరికీ మేము పీరియాడిక్ గా కంటిన్యూస్ గా మా ఐఎన్పిఆర్ నుంచి, అదే విధంగా డిస్ట్రిక్ట్ ఛానల్స్ నుంచి, జిహెచ్ఎంసి నుంచి, హైడ్రా నుంచి మనం మెసేజెస్ అందజేస్తున్నాము. ఇలాంటి ప్లేసెస్ లో మీరు అప్రమత్తంగా ఉండండి అని. ఎవరు నాలాస్ ఉన్నా రిపీటెడ్ గా మా రెవెన్యూ టీమ్స్ ఇలాంటి లొకేషన్స్ లో తిరిగి కూడా లో లయింగ్ ఏరియాస్ లో కంటిన్యూస్ గా వాళ్ళకి చెప్తున్నారు, మీరు ఇలాగా ఉండద్దు ఈ రిస్కీ ప్లేసెస్ లో అని. ఇప్పుడు ఎవరైతే ఇలా రిస్కీగా కట్టుకుంటున్నారో వాళ్ళకు కూడా అడ్వైజ్ ఏంటంటే, ఇప్పుడు ఈవెన్ గా మీరు ఇక్కడ చూస్తే ఒకటి నాలా మీదకి వచ్చింది, ఒకటి కొంచెం బ్యాక్ ఉంది. సో ఇలాగా మీరు రిస్కీ ప్లేసెస్ లో కట్టుకుంటే కూడా ప్రాబ్లం అవుతుంది. సో మనం కూడా జాగ్రత్తగా ఉంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ ని అవాయిడ్ చేయొచ్చు. అండ్ ప్లస్ ఇవి ఏదైనా పడిపోయిన హెవీ ఎక్విప్మెంట్, ఇప్పుడు చాలా మంది మ్యాట్రెస్లు వేస్తుంటారు, లేకపోతే ఫర్నిచర్ నాలాస్ లో వేసేస్తూ ఉంటారు పాతవి. ఇలాగ ఉంది కదా అని నాలాలో వేసేస్తే మనకి నాలా బ్లాకేజెస్ ఎక్కువ అవుతాయి, దానివల్ల ప్రాబ్లమ్స్. మేము ఆల్రెడీ ఈ కాలనీ మొత్తానికి ఇందిరమ్మ హౌసింగ్ ప్రపోజ్ చేయడం జరిగింది. వారందరూ విల్లింగ్ ఉంటే మేము ఇమీడియట్ గా ఇందిరమ్మ హౌసింగ్ కి ఇప్పుడు ప్రపోజ్ చేస్తాం. నోటీసులు కంటిన్యూస్ గా ఇస్తూ ఉన్నారు. అదే విధంగా ఇది వీళ్ళతో మల్టిపుల్ మీటింగ్స్ కూడా పెట్టడం జరిగింది. 145 వరకు ఉన్నాయి ఈ అఫ్జల్ సాగర్ నాలా వరకు. సో వీరందరూ కూడా ఒకవేళ ముందుకి వస్తే మేము ఇమీడియట్ గా ఇన్స్టిట్యూట్ కాలనీ ప్రపోజ్ చేస్తాం.